నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే మొన్న దండోరా సినిమాకి సంబంధించి యాక్టర్ శివాజీ ఏదైతే హీరోయిన్ల కోసం చెప్పినటువంటి ఒక మంచి మాటని దాన్ని వక్రీకరించి చాలా పెంట చేశారు. దాదాపుగా 10 రోజుల నుంచి ఇదే టాపిక్ చాలా హాట్ టాపిక్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి ఫస్ట్గా రియాక్ట్ అయ్యింది అనసూయ. ఏదో మహిళల్ని ఘోరంగా కించపరిచారని, మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారని రకరకాలుగా ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఆమె ఒక పెద్ద వీడియో పెట్టింది. దాంతో మొత్తం కూడా వైరల్ అయింది. సో ఆయన అన్న మాట ఒక మాట అయితే మన అందరం కూడా దాన్ని విభేదించాం. ఆ సామాన్లు అనే మాటని మనం కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు, అది కూడా విభేదించాం. బట్ ఆయన అనాలన్న ఇంటెన్షన్తో అనలేదు, కానీ బట్ ఒక మాట అనేశారు. అది కూడా కేవలం హీరోయిన్ల గురించి మాత్రమే ఆయన చెప్పారు. టోటల్ మహిళల గురించి ఎవరి గురించి ఆయన చెప్పలేదు. సో దానికి సంబంధించి ఆ అన్వేషణ అనే ఒక లఫూట్ ఉన్నాడు, ఆడు కూడా స్పందించాడు. అదేవిధంగా అనసూయ గారు, ఇక చాలామంది స్పందించారు. అది కూడా విభేదిస్తూ స్పందించారు. సో దాని మీద మాట్లాడడానికి మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ ద్వారా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది మహిళలకి ఆవిడ ఆదరణ కల్పిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. సో ఒక మహిళగా, ఒక మదర్గా తను కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయింది. మరి మహిళల యొక్క దుస్తుల మీద ఇటువంటి ఇష్యూ నడుస్తుంది కాబట్టి మరి ఒక మదర్గా, ఒక మహిళ చైర్మన్గా ఆమె మాట్లాడుతుందో దాని మీద మాట్లాడదు. ఈరోజు అనసూయ గారు కూడా ఇంకో మాట మాట్లాడారు, అది కూడా వైరల్ అవుతుంది. వీడియో పెట్టారు ఆవిడ గురించి మాట్లాడుతూ. చీర కట్టుకుని నోరిప్పితే అంతా కంపు అన్నట్టుగా కూడా మాట్లాడారు. దాని మీద కూడా ఆమె రియాక్షన్ తీసుకుందాం. మేడం నమస్కారం అండి. మేడం, మీరు ఒక రాజకీయ నాయకురాలుగా, అదేవిధంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్గా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఒక మంచి అంశం మీద రియాక్ట్ అయ్యారు. నిజంగా నేను కూడా మీకు అప్రిషియేట్ చేస్తున్నాను. దానికి మీకు సపోర్ట్ ఉంటుంది మాది కూడా. సో మరి ఈరోజు ఏదైతే అనసూయ మాట్లాడిన అంశాలు కానీ, అదే అన్వేషణ అనేవాడు ఒక యదవ మాట్లాడిన అంశాలకు కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే అనసూయ మళ్ళీ మీ మీద ఒక వీడియో చేశారు. సో ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి ఏం చెప్తున్నా, దండోరా ఈవెంట్లో మన శివాజీ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి నన్ను ఇలాగే మన యూట్యూబ్ వాళ్ళు వచ్చి అడిగారు, అక్క మీరు మహిళలతో 22 సంవత్సరాల నుంచి మమేకమై ఉన్నారు కదా, సో మీకు మహిళల గురించి శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు అవి ఎలా అనిపించినాయి అంటే, తను చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పాను నేను. చెప్తే అది ఏమైందంటే అందులో ఒక 2 వర్డ్స్ తప్పు మాట్లాడాడు. తప్పు దొరికింది, దానికి సారీ చెప్పమని నేను చెప్పాను. అది రాంగ్ అని కూడా చెప్పాము. ఏది చెప్పినా 100% తన మహిళలు మంచి ఉద్దేశించి ఒక సిస్టర్స్కు, ఒక తండ్రిగా, ఒక అదే సంథింగ్ అంటే 50 ఏళ్ళు కాబట్టి తమ్మునిగా, అన్నగా అందరికి కలిసి చెప్పాడు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది పోయి సభ్య సమాజంలో ఒక హీరోయిన్ల గురించి చెప్పాడు. అంటే అది కూడా నది అగర్వాల్ ఏదో సమ్ డ్రెస్ లుల్లు మాల్ ఉద్దేశించి చెప్పాడు, వేరే భావంతో చెప్పలేదు. అయితే హీరోయిన్లని ఉద్దేశించి చెప్తే నెక్స్ట్ డే వచ్చేసి అనసూయ వచ్చింది, హీరోయిన్ అనుకొని వచ్చింది. అనసూయ కన్నా చెప్పే ముందు ఒక విషయం నేను చెప్తాను. ఆయన 2 చెడు పదాలన్నా ఒక పదం చాలా నాకు గొప్పగా అనిపించింది. ఒక మహిళని ప్రకృతితో పోల్చాడు. ఆ ప్రకృతితో పోల్చాడు అంటే, నేను ఒక సనాతన ధర్మంలో ఒక పారా చెప్తాను, పెద్దవాళ్ళు చెప్పింది. సనాతన ధర్మంలో ఒక మహిళని ఒక దేవతతో సమానంగా పోలిస్తారు. ఎందుకు అంటే మనకు మహిళ శాస్త్రాంగ నమస్కారం చేయవద్దు, రూల్ అది. ఎందుకు అనంటే శాస్త్రాంగ నమస్కారం చేసినప్పుడు మన వక్షోజాలు భూమి కానుతాయి, మన మర్మస్థానం అనేది కూడా భూమి కానుతుంది. కాబట్టి ఇవంత పవిత్రమైనవి. ఈ పవిత్రమైన స్థానాలు మనము దాన్ని జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా ప్రకృతితోని ఒక దేవతని తీరుగా పోల్చిన మన దేహాన్ని, మన భాగాలని, మన అవయవాలని మనము విచ్చలవిడిగా మనము ఎవరికి పడితే వాళ్ళకి ప్రదర్శన చేయకూడదనే విధంగా నాకు అనిపించింది. కాబట్టి అప్రిషియేట్ చేయాలి. హీరోయిన్ అనుకొని వచ్చింది, కానీ అనసూయ హీరోయిన్ కాదు, సైడ్ ఆర్టిస్ట్. ఒక జబర్దస్త్ షోలో సగం గుడ్డ పేలికలు వచ్చి చూపించి ఎంటర్టైన్మెంట్. మన ఊర్లలో కూడా డ్రామాల ఇష్టలు వచ్చేది అప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇదో డ్రామా ఆర్టిస్టు అంతే తప్ప డ్రామా ఆర్టిస్టుని తక్కువ నన్ను పొట్టకూటి కోసం చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు పొట్టకుట్టి కోసం చేసుకొని వృత్తి మీది జీవితం కూడా వేరు. ఆ వృత్తి అయిపోయిన తర్వాత గతంలో జయలక్ష్మి డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు, కానీ కంపల్సరీ ఒక ఐటెం సాంగ్ ఉండేది. కానీ ఆమె వృత్తి కోసం, కడుపు కోసం, కుటుంబం కోసం చేసింది. ఆమె ఆ సాంగ్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యానని కూడా చెప్పింది కొన్ని సందర్భాలలో. వాళ్ళు వచ్చేసి ఇట్లా షాల్వా కప్పుకొని నీట్గా ఉండి ఆ సాంగ్ అయిపోగానే మళ్ళీ వచ్చి నిండుగా ఉండేవాళ్ళు.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వృత్తిని ప్రవృత్తిని జీవితాన్ని మూడు మనము చేశామనుకోండి, ఇగో ఇలా అనసూయ లాంటి మదమెక్కి కొవ్వెక్కినట్టుగా మాట్లాడే విధానాన్ని నేను ఖండించిన. ఎందుకంటే ఒక మానవ సమాజంలో మనము జంతువుల మధ్యలో తిరగట్లేదు, సమాజంలో ఉంటున్నాం కాబట్టి మీరు ఏం చేయమంటున్నారు, మీకు ప్రైవేట్ లైఫ్ ఉంది. నేను జడ్జి చేయట్లేదు ఎవరిని. నాకు అనిపించింది ఒక భారత స్త్రీగా, ఒక మహిళగా, నాకు ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఆంధ్ర బిడ్డగా నేను అందరికీ చెప్తున్నాను. నాకు నచ్చింది నేను చెప్పాను. ఎందుకంటే వస్త్రధారణ అనేది మనకి స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. ఒక్కటే చెప్తున్నాను బ్రదర్ మీకు, స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకి ఏంటంటే, స్వేచ్ఛ అంటే మగవాళ్ళతో సమానంగా ఎదుగు, ఆర్థికంగా, రాజకీయాలంగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు నచ్చిన డ్రెస్సు వేసుకో, కానీ నప్పిన డ్రెస్ వేసుకో. నచ్చిన డ్రెస్సుకు నప్పిన డ్రెస్కు రెండు తేడాలు ఉంటాయి. నిండుగా నీట్గా వేసుకో, ప్రాబ్లం లేదు. నేను అనేది ఏంటి అంటే, మా విలువను మా ఇష్టం ఉన్నట్టుగా అంటే, మనం సమాజంలో ఉన్న మనుషులం. జంతువులకైతే సంబంధం ఇవన్నీ ఏమి ఉండవు, మోరల్స్ ఉండవు, ఏముండవు, ఎక్కడంటే అక్కడ విచ్చలవిడి. అందుకే మనము ఏంది అంటే, సరే కొద్దిసేపు శివాజీ గారి మాటలో నీకు ఒక అనిపించచ్చు, మనం ఎట్లా మృగాల నుంచి పుట్టిన మానవ జీవితం అనేది. కోతి అంటే మనం ఒక జంతువుల నుంచి వచ్చింది. అప్పుడప్పుడు అందుకని ఒక మగవాడికి అలా అహంకారం అనేది వస్తుంటుంది, వక్రబుద్ధి అని మనకు తెలుసు. మనం అందరం భూదేవికి ఇచ్చినంత ఓర్పు మనం ఒక మహిళగా మనం ఎవరికి పోల్చుకోవద్దు. ఎందుకు అంటే మనం అమ్మగా, చెల్లిగా, అక్కగా, తల్లిగా ఎన్నో పాత్రలు వహిస్తుంటాం. కాబట్టి మనం ఎవరు, ఎందుకంటే మనం ఎంత అనుకో అంత బాగుంటుంది, అందంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఒంటరి మహిళలకి 30,000 మందికి కుట్టు మిషన్లు ఇప్పించి, 3 లక్షల మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించి, నేను వాళ్ళతో మనోభావాలు 22 సంవత్సరాల నుంచి పంచుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సోషల్ వర్క్ మీద నేను చేస్తున్నా. నేను ఎవరి దగ్గరనో మన డబ్బుల కోసమో, నా కుటుంబం గడవడం కోసం కాదు, నాకున్న సమయాన్ని సొసైటీకి ఇచ్చి నేను చేస్తున్నా. కాబట్టి అనసూయకు నాకు తేడా అదే. అనసూయ తన పొట్టకుటి కోసం చేస్తుంది, నేను చేస్తున్నా. కానీ నీ పొట్టకుటి కోసం నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చేసుకో. ఆ డ్రెస్సింగ్ విషయంలో నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఆ ఫోటోలతో నేను నగ్నంగా అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కొంచెం మంచిగా అనిపించలేదు. నా అభిప్రాయం, నీకు పెట్టాలనిపించింది. ఒక గోప్యత అనేది ఎందుకు ఉంటుంది, మన బాడీలో శరీరంలో 3 భాగాలు ఉంటాయి. మూడు ఆడవాళ్ళకి 3 ఉంటుంది, మగవాళ్ళకు ఒక భాగం ఉంటుంది, ప్రైవేట్ భాగం. మరి మనం కూడా ఇలా సగం చూపిస్తే, మరి మగవాడు కూడా ఆ ప్రైవేట్ భాగాన్ని చూపిస్తే ఈ సమాజం ఏమవుతుంది, అదొక్కసారి మనం ఆలోచించాలి. అందుకే మీరు పురుషులకే సపోర్ట్ చేస్తారంటే, పురుషుడైనా మహిళ అయినా సమానమే. మనం సమానం అంటున్నప్పుడు మనం సమానంగా ఉండాలి. సమానమే. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనం శాస్త్రాంగ నమస్కారం చెయ్యము, వాళ్ళు చేస్తారు. కొంతమంది ఏంటంటే జెంట్స్ చేసే పని కొన్ని ఉంటాయి, అన్ని చేయండి. నేను అనేది ఏంటంటే, దానికి ఎగ్జాంపుల్ కూడా, ఒక భర్త కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ, ఇంకెవరైనా కానీ, ఒక భర్తని బానిసనిగా చేసి రాణిగా కావద్దు, ఒక భర్తని రాజు చేసి రాణి కావాలనే సిద్ధాంతం నేను చెప్తున్నాను. ఎందుకంటే నా భావం అది. మీరు ఏం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడా, నేను దాని గురించి నేను దిగలే. మీరే 10 మందికి చెప్పారు, మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండే తీసుకొస్తాడు అన్నాడు. కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఈ డ్రెస్సెస్ వేసుకుంటే అని స్వప్న గారు అడిగాడు ఇంటర్వ్యూలో. అంటే మా ఆయన్నే తీసుకొస్తాడంటే అందరూ చూడొచ్చు కదా అనే విధంగా తను మాట్లాడింది. తను మాట్లాడినప్పుడు నేను నగ్నంగా ఉన్నా, ఒక మగవాడు చెల్లించొద్దు, నన్ను ఒక అన్నని అనుకోవాలి, నన్ను ఒక చెల్లి అనుకోవాలి, నన్ను అక్క అనుకోవాలంటే హౌ ఈజ్ పాసిబుల్ అని నేను అడుగుతున్నా పురుష సమాజాన్ని. ఇవాళ రేపులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, అత్యాచారాలు అంటే దేనికి జరుగుతున్నాయి, మగవాడు కాబట్టి జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుకొని చూపించేసి నువ్వు అన్నగా, ఒక చెల్లిగా, ఒక భావించాడు, డార్లింగ్ అనుకుంటాడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకా ఏదో ఊహించుకుంటాడు, వాడు ఊహించుకుంటాడు. నువ్వెక్కడ జడ్జిమెంట్ ఇస్తావు, నువ్వు ఏమో ఇష్టం వచ్చినట్టుగా పచ్చిగా మాట్లాడతావు. మేముంటే చక్కగా పద్ధతిగా, నా నోరు కంపటే, నీది ఒళ్ళంతా కంపే. ఎందుకు అంటే నీ ఒళ్ళుని చూస్తే జిల్తరిస్తుంది ఇట్లా. కానీ నువ్వు సమాజంలోకి రావట్లేదు, ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తున్నావు. నువ్వు సమాజంలోకి వస్తే నువ్వు సెంటర్లకు రా, పంచగుట్ట సెంటర్కి వస్తే నీ అవతారం ఏందో ప్రజలకు తెలియదు. అదే అవతారంతో రావాలి నువ్వు. మేము అనేది ఏంటంటే, నేను చీర కట్టుకోమని చెప్పట్లేదు, నేను జడ్జిమెంట్ చేయట్లేదు. పంజాబ్ డ్రెస్ వేసుకుంటావా, ఏది వేసుకుంటావా, ఏది ఉన్నా ఓకే. కానీ 2 గోడల మధ్యలో నువ్వు ఎట్లన్నా ఉండు, బట్టలు లేకుండా ఉండు, బట్టలు ఉన్నా ఉండు. అది తీసుకొచ్చి, ఆ చెత్త అంతా తీసుకొచ్చి సమాజం మీద రుద్దకు. అవి నేను నాలాంటి మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు ఓపెన్ చేస్తే అనసూయను ఊహించుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటి అని మహిళలందరూ అడుగుతున్నారు. పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే అనిపిస్తుంది, వాస్తవం అది. ఇవాళ ఏమంటుంది, మందు చూస్తే నేనా, నాకు అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే, దాని మాటకి ఇక్కడ ఒకటి ఏంటంటే,
అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది. చెల్లెని చూస్తే అన్నకు మూడొస్తుందా తమ్మి? ఎంత నువ్వు మాట్లాడేది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? మరి నిన్ను అంటే నన్ను నారు గొబ్బ అంటవా? నీ నోరు కాదు, నీది ఒళ్ళంతా గబ్బే, నీ జీవితం అంతా గబ్బే. నువ్వు పచ్చిది పక్కన పెట్టుకొని ఒట్టిదాన్ని చూసి ఓకరిస్తున్నావా అనే పనికి మళ్ళదానా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? సభ్య సమాజంలో ఇవాళ చీరలు కట్టుకున్న మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవడమ్మా నీకు వచ్చి చెప్పింది హక్కుల గురించి? ఏ మహిళలో రారు మరి నీ ఎంబడి? ఏ మహిళను వచ్చి మాట్లాడాలి కదా. తెర వెనుక ఎందుకుంటున్నా, తెర ముందుకు రావాలి. అప్పుడు అవునమ్మా మా హక్కులు హర్షించి మా అధ్యక్షానికి సంఘం అనసూయ అని నేను అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. నీ ఇష్టం ఉన్నట్టుగా మా ఇళ్ళల్లో అయితే ఇట్లా ఒప్పుకోరమ్మా. మా ప్రాంతంలో మా భర్తలు అయితే ఒప్పుకోరు. నా భార్య నా సొంతం అనుకుంటాడు, నా మగడు నాకు సొంతం అనుకుంటాం. కానీ నా అవయవాలు మందికి సొంతం అని అయితే అనుకోరు. ఏంటి అది నువ్వు మాట్లాడేది? నిన్న నువ్వు పెట్టిన వీడియోలో ఐఎమ్ క్యూట్ అంటే ఎవరికి క్యూట్ ఉండాలి? నీ మొగనికి క్యూట్ ఉండాలి. ఎవరికి క్యూట్? అన్నదమ్ముల్లో క్యూట్గా ఉంటావా? గాడిదలో తైనావు, 2 పిల్లలు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు? ఇంకొకటి, ఈమెకు సపోర్టింగ్గా నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారి అంశం కూడా మేము అడగాలనుకున్నాం. చెప్పండి. ఎందుకంటే నాగబాబు గారు ఆయన ఒక మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, కొన్నిదల ఫ్యామిలీలో ఆయన ఒక అగ్రభాగం. కానీ ఆయన కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా అనసూయ సపోర్ట్ చేయడం నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నానంటే నాగబాబు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చక్కగా చెప్తూ వాళ్ళ భార్య పిల్లలతోని సనాతన ధర్మంలో వెళ్తున్నారు. మెగా కుటుంబం అంటే నాకు రెస్పెక్ట్. తెలంగాణ కాదు, ఆంధ్రాలో కూడా అందరికీ దేశవ్యాప్తంగా ఒక మెగా కుటుంబం మంచి మెసేజ్ ఇస్తారు. కానీ అందులో ఒక కలుపు మొక్కలాగా ఈయన మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదన్న. నేను ఏంటంటే ఆయన నవ్వును, ఆయన యాక్టింగ్ నచ్చుతా, కానీ ఆయన చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే పోయి ఈ పనికిమాల దానికి ఈయన సపోర్ట్ చేయడం అనేది నచ్చలే. ఆయన ఒకటి ఏం చెప్పారంటే, మీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండండి, ఇష్టం ఉన్నట్టుగా బట్టలు వేసుకోండి, కానీ సెక్యూరిటీని పెట్టుకోండి అని అన్నాడు. పక్కన వినండి, అంటే సెక్యూరిటీ ఎవరు పెట్టుకుంటారన్నా? మీలాంటి వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు, కోట్లు సంపాదించే వాళ్ళు పెట్టుకుంటారు. మాలాంటి వాళ్ళకు తిండి పొట్ట గడవడమే కష్టం ఉంది. అలాంటి వాళ్ళు సగం బట్టలు వేసుకోవడం ఎందుకు? బౌన్సర్లను పెట్టుకోవడం ఎందుకు? మీరు చెప్పిన దానికి, మీరు మాట్లాడిన దానికి, మీరు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలని అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు పవన్ అన్న గారు మీకు. మరి మీరు చేసింది ఏంది? మీరు అంటే విచ్చలవిడిగా మహిళలు ఇట్లా బట్టలు వేసుకోండి, మీకు స్వేచ్ఛ అలా చెప్పొద్దు. ఒక తండ్రి స్థానంలో ఉండి మీరు ఎదగండి, మేమున్నాము, మీరు ఆర్థికంగా నిలబడండి, మేమున్నాము అని ఇవ్వాలి. ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక భరోసాను కల్పించకుండా పోయి అందుకనే నీ బిడ్డకు అతి స్వేచ్ఛ ఇచ్చినవు, దానివల్లనే ఇబ్బందులు పడ్డారు అనే విషయం చెప్పిన. మీ బిడ్డ అయినా మా బిడ్డ అయినా మాకు బిడ్డనే. మేమేమంటున్నామంటే ఎవరు అదృష్ట కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించలేరు. కానీ మీరు మాట్లాడిన మాటలకు 1 నుంచి 10 వస్తాయి. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీకు నేనంటే అంటుండొచ్చు అన్న. ఇలా వీర వనితలు జనసేన పార్టీలో ఉన్నారు, వీర మహిళలు జనసేనలో ఉన్నప్పుడు జనసేన వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా కోప్పడుతున్నారు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావని. నేను చెప్పేది ఏంటంటే, ఒక సెలబ్రిటీ అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా మాట్లాడాలి. మీరు వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. ఇలాంటి చెత్త వాళ్ళు మస్తుగా చెప్తారు మీకు. జబర్దస్త్ ప్రోగ్రాం వేరు, అక్కడున్న మీ ఫ్రెండ్షిప్ వేరు. జనాలకు వచ్చినప్పుడు మీరు ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం అన్నగారు, ఒక మెగా కుటుంబంలో ఒక బ్రదర్ మీరు. కాబట్టి మీరు మంచి మెసేజ్ ఇస్తే ప్రజలకు పోతుంది. 100% ప్రెస్ మీట్ పెడుతున్నారంటే 100 మంది ఏం మంచి మాట్లాడతారని చూస్తారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు చెప్తున్నాం. తర్వాత నాన్ వేషగాడు ఒకడు, వాడు విజయనగరంలో పుట్టి మన సొమ్ము తిని మనది అది చేసి తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు విసికినాడు. ఇట్లా అంటే వీడు ఎంత చెత్త నా కొడుకు అనేటోని. సనాతన ధర్మం గురించి, ఐదవ ధర్మం గురించి ఇంతగా చర్చుకునే మనము ఈరోజు మన భారతదేశం గురించి నీచంగా మాట్లాడుతూ అమ్మ సీతమ్మ గురించి, ఇక్కడ ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు వాడు ఆల్రెడీ చనిపోయినట్టే లెక్క. ఎందుకు అంటే వాళ్ళ అనుభవం ఎక్కడ, నువ్వెంత, నీ బతికెంత, నీ బిచానెంత. ఇవాళ మా డబ్బులు మేము సబ్స్క్రైబర్లను ఇచ్చిన డబ్బులతో తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిత్తకట్టు కుక్కలాగా తిరుక్కుంటూ నువ్వు సమాజానికి ఏమి దానికొకతే అనసూయ. అదే వాడు తమ్ముడు అంటే ఇది చెల్లె అక్కనంట. మీరిద్దరు కలిసి గొప్ప బంధాలు మీ ఇద్దరివి. ఇట్లా మీరు దేశానికి, ప్రపంచానికి, రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా చెత్త మొహాలారా మీరు? ఏమన్నా మనిషివానే? నువ్వేమన్నా మనిషివాని అడుగుతున్నా. ప్యారాషెటర్స్ అంటే పరాన్న జీవులా? ఎవడు 10 మంది మీద సంపాదించుకొని తింటున్నావు, నువ్వు పరాన్న జీవి. మేము కష్టపడుతున్నాము, మా సొమ్మేందో మేము తింటున్నాం. నీలాగా దేశం మీద వాడు తింటలేము. ఒళ్ళు సగం బట్టలు కప్పుకొని తిరుగుతలేము.
మా ఫౌండేషన్ నుంచి ఒకటి చెప్తున్నా తమ్మి, దీనికి మా దగ్గర అందరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళే ఉంటారు, టైలరింగ్ నేర్పిస్తాం కదా, దీనికి గుడ్డలు కుట్టి దీనికి పంపిస్తాం. ఎందుకంటే దాని గుడ్డలు లేవంటే సగం సగం వేసుకుంటుంది. మేమందరం కలిసి ఎందుకంటే పొట్టకుట్టు కోసం, ఒక జీవనం కోసం, ఒక ఉపాధి కోసం మొగోళ్ళతో సమానంగా ఉండమని నేను సంధ్యక్కగా మదర్ ఫౌండేషన్ మహిళలకు చెప్తున్నా. వాళ్ళు అదే ఆచరిస్తున్నారు. అదే రకంగా మేమందరం కూడా డిసైడ్ అయినాం, దానికి మంచిగా 4 జతలు గుడ్డలు కుట్టి గుడ్డలు దానం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అన్వేష్ ఒక మాట మాట్లాడాడు సంజయ్ గారు, ఏమనంటే అమ్మో ఇండియా నేను అసలే రాను, ఇండియాలో ఏముంది దరిద్రం, గాలి పొల్యూషన్ అంతా పొల్యూషనే, రేపొద్దున నా కూతురు కూడా రేపు చేసేస్తారు, నేను ఇండియాకి రానన్నాడు. వాడికి పెళ్ళామే లేదు, కూతురు ఎక్కడి నుంచి వస్తుంది, వాడిని ఎవడాడు చేసుకునేటోడు, వాడు గట్లేగో మిడిమిడి జ్ఞానం వాడికి ఏంటంటే మతి సుమితం కోల్పోయింది. ఆంజనేయ స్వామి అంటాడు, రేపు ఇది అంటాడు, యూరప్ అంటాడు, చైనా అంటాడు. నా భారతదేశం గురించి కారు కూతలు కూస్తే నిన్ను ఎక్కడ ఏమేం పార్ట్స్ కోయాలో ఆ పార్ట్స్ కోసేస్తాం, నాలుక కోసేస్తాం. నేను చెప్తున్నాను, నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడు. అక్కడ మాట్లాడితే నీలాంటి కుక్కలను మస్తుగా ఉన్నాయి, ఆ కుక్కలలో నువ్వు ఒక కుక్క అనుకుంటాం. మాట్లాడేటప్పుడు నీ అమ్మని కూడా తీసుకొని పోయిన అంటాడు. ఎన్ని రోజులు ఉంటావరా నువ్వు అక్కడ, మళ్ళీ ఇక్కడ రావాల్సిందే కదా, నువ్వు రావాల్సిందే కదా. రాకపోయినా కూడా ఎక్కడున్న కొడక తన్ని నీకు సజ్జనార్ గారు రంగంలోకి దిగిండ్రు, తప్పకుండా నీకు గుణపాఠం చెప్తాము, బుద్ధి వస్తుంది. వేస్ట్ ఫెల్లో సావు అక్కడనే ఏనన్నా, ఇక్కడ వచ్చి ఇండియా పరువు తీయకు. అందుకని నీ సావు నువ్వు సావు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఆయన బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. అయితే ఉండండి, దాదాపుగా 1.8 మిలియన్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్లో దాదాపుగా 5 మిలియన్ లేచిపోయారు. ఎందుకంటే తమ్ముడు ఇట్లాంటి దాంట్లలో ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యరు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు కానీ ఒక సీతమ్మ తల్లిని కోసం ఎంటర్టైన్మెంట్ వాడుకోవడం అంటే రేపు అసలు పురాణంలో ఎక్కడైనా ఉందా? ఒక ద్రౌపది, వీడికి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాడు, వాడు ఒక సన్యాసి వెధవా, వాళ్ళ అమ్మ మరి వీడిని ఎట్లా కన్నదో మనకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా, కొంతమంది ఎట్లుంటారు తమ్మంటే 9 నెలలకు పుట్టేదివో 7 నెలలకు పుడతారు. ఈ 7 నెలలకు పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా సన్యాసిలాగా తయారవుతారు, నెల తక్కువ ఎదవ అంటారు దాన్ని. కాబట్టి ఆ నెల తక్కువ ఎదవనే అంటున్నావా నేను, వాడు వేస్ట్ నా కొడుకు, వాడు నెత్తి మీద జుట్టు కూడా లేదు, ఆయనకి బొచ్చు అంతా ఊసిపోయింది, పెళ్లి కూడా కాలే, మళ్ళీ క్యాప్ మాత్రం తీయడు. ఎందుకంటే ఆ బొచ్చు మరి నెత్తి మీద బొచ్చు లేదు కదా. మరి వాడు ఉన్నది నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా అంటే వానంత వేస్ట్ ఫెల్లో ఏ రోజైతే క్యారెట్ వాటర్ మిలన్ చూపించిండో ఆ రోజు నుంచి నిన్ను 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 ఇగో నిన్ను దీంతో కొడుతున్నారా. మన ఒక భారత స్త్రీగా నువ్వు భారతదేశం సీతమ్మ గురించి ద్రౌపది గురించి మాట్లాడావు చూడు, కళ్ళు పోతాయిరా కొడక. నువ్వు ఇక్కడ ఉంటే పల్ల ప్రతి మహిళ ఇట్లానే కొడుతుంది. బుద్ధి, సిగ్గు, శరం ఉండాలి, కొంచెం అన్న మానవత్వం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? పైత్యం లేచిందా, మెంటల్ లేచిందా, పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావు. ఒక భారతదేశంలో పుట్టి భారతదేశ గొప్పతనం తెలుసారా నీ అమ్మని అడుగురా చెప్తుంది. ఇలా భారతదేశం అంటే కంట్రీలల్లా కొనియాడుతున్నారు మనను, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మంటలు కలుపుతున్నావు. దొంగ వెదవా, పిచ్చి వెదవా, నీ అయ్యేవడో తెలియదు, నీ అమ్మేవరో తెలియదు ప్రపంచానికి. ఇవాళ మేము ఒక నాన్ వెజ్ గాడు అంటే మేము ఎంత ఇవాళ ఒక సెలబ్రిటీ అనుకున్నాం. చిత్తకార్తె కుక్క మేము చేసిందని అనిపించింది నేను చూసి. ఎదవా ఇక ఎక్స్ట్రాల్ చేయకు, రాబోయే రోజుల్లో 100% నీ పతనం ప్రారంభమైంది. ఇంకొకటి లాస్ట్ మేడం, ఒకటే చిన్న పాయింట్, మహిళలు ఇలాగే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఎలాగైనా ఉండదు. నేను ఒక్కటి చెప్తున్నాను బ్రదర్, మహిళలు ఇలాగే ఉండాలంటే కొన్ని ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లకు అనుకూలంగా మీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండండి. సమాజానికి ఇబ్బంది కలగకుండా నిండుగా నీట్గా మంచిగా ఉండి, చీరనే కాదు, నువ్వు డ్రెస్ వేసుకుంటావా, జీన్స్ వేసుకుంటావా, టీ షర్ట్ వేసుకుంటావా, ఎనీబడి సమాజం కట్టుబాట్లు సాంప్రదాయాలను మనం పాటించడం భారతదేశ స్త్రీగా మనము భావితరాలకు అందియాల్సిన అవసరం ఉంది. మేము చెప్తున్నాము, జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. అది ఇప్పటికీ కూడా అన్సీకి ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఇక పిచ్చి వీడియోలు చేయడం మానేసేయి. నీకు ఇష్టం ఉన్నట్టు తిరుగు, నువ్వు ఎక్కడన్నా తిరుగు, సమాజాన్ని నువ్వు చెడగొట్టకు. నువ్వు ఎక్కడన్నా ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. నువ్వు ఎరికి చార్చలు చేసినావంటే నిన్ను మాత్రం కంపల్సరీ పంజగుట్ట సెంటర్కి అయితే గుంజుకొస్తావు. నువ్వు వచ్చినా రాకుండా, నువ్వు ఏడున్నా, నువ్వు ఏ సినిమా తీసినా, ఏ నిర్మాత దగ్గరకు అక్కడ అడ్డుకుంటావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఏదైతే అనసూయ గారు చేసినటువంటి కామెంట్స్కి మదర్ ఫౌండేషన్ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సంధ్యారెడ్డి గారు చాలా ఫైర్ అవుతున్నారు. ఆవిడే కాదు, ప్రతి మహిళ కూడా ఈరోజు ఆమె చేసినటువంటి కామెంట్స్కి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళల్ని నిజంగానే శివాజీ గారు మంచి మాట అన్నారు, ఇందాక సంజయ్ గారు కూడా చెప్పారు, మహిళల్ని ఈ ప్రకృతితో పోల్చారు ఆయన. నిజంగానే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మహిళలు కూడా అంతే అందంగా ఉంటారు, వాళ్ళ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.
దాన్ని ఇలాంటి అనసూయ లాంటి వాళ్ళు కొంతమంది ఖరాబ్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళు ఉచ్చులో పడకుండా మీ సభ్యత సంస్కారాలు అన్నీ కూడా ప్రజలకి, అంటే ఇప్పుడు నిజంగా నాకు తెలిసి ఆవిడ ఒక సెలబ్రిటీగా ఉంది కాబట్టి ఆవిడ 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి ఆవిడే ఆ పరిధులను మించి మాట్లాడడం, పరిధుల్ని తప్పడం కరెక్ట్ కాదంటూ కూడా సంజయ్ లాంటి వారు రియాక్ట్ అవుతున్నారు. ఇంకా ముఖ్యంగా నాగబాబు గారు మాట్లాడినటువంటి అంశాల మీద కూడా రియాక్ట్ అవుతున్నారు. నాగబాబు గారు చాలా పెద్ద వ్యక్తి అయినా మేము కూడా అభిమానించే మెగా ఫ్యామిలీకి మేము కూడా ఎప్పుడు కూడా అభిమానించే వ్యక్తులమే. సో ఆయన కూడా అలా మాట్లాడు చాలా నెగిటివ్ వస్తుంది. దయచేసి నాగబాబు గారు మీ వ్యాఖ్యలను అయితే వెనక్కి తీసుకోమని కూడా సంజయ్ గారు కోరుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అన్వేష్, నిజంగా అన్వేష్ని కనుక ఎవరు క్షమించకండి. దాదాపుగా 1.8 మిలియన్ ఆయనకి సబ్స్క్రిప్షన్ ఉన్నారు. వాళ్ళందరూ దాదాపుగా 5 మిలియన్లు ఎగిరిపోయినట్టుగా కనపడుతుంది. 5 లక్షల మంది సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకున్నారు. అదేవిధంగా రిపోర్ట్లు కొడుతున్నారు. నాకు తెలిసి ఆ ఛానల్ లేకుండా చేయమని నేను కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా. ఎందుకంటే అలాంటి చీడపురుగుడు ఉండడం వల్ల ఈ సమాజానికి చాలా ప్రమాదం. వాడు ఇండియాని, మన భారతదేశంలో శ్రీకాకుళం అని ఉత్తరాంధ్రప్రదేశ్లో పుట్టి అక్కడ నీళ్లు దాగి అక్కడ గాలి పీల్చి అక్కడ వాళ్ళ అమ్మ చరుబాలు దాగి పెరిగినటువంటి లుచ్చగాడు ఈరోజు ఈ ఇతర దేశాలకు వెళ్ళి 14 సంవత్సరాల అమ్మాయిని కూడా నేను పడుకున్నాను ఆ అమ్మాయి దగ్గర అంటూ కూడా ఫోన్ కాల్స్లో మాట్లాడినటువంటి అటువంటి లుచ్చగాడిని మీరు సపోర్ట్ చేస్తే మనమే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అటువంటి లుచ్చగాడిని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఇంకోటి, ఇలాంటి వాడు చేసినటువంటి చేష్టలు కానీ వాడు తీసినటువంటి వీడియోలు కానీ మన పిల్లలు కానీ చూస్తే సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దరిద్రం అది మనకొద్దు. కాబట్టి అలాంటి వాడిని తుక్కు కింద మీరు అపోజ్ చేసి వాడి ఛానల్స్ అన్నీ కూడా బ్లాక్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడి ఇండియా పేరు చెప్తేనే భయపడాలి. ఎందుకంటే వాడు ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అన్ని దేశాలకు సంబంధించినటువంటి జెండాలు పెట్టాడు. బట్ మొన్నటిదాకా ఒక ఇండియా జెండా ఉండేది కాదు. బట్ ఈ దెబ్బతోటి వాడు ఇండియా జెండాని యాడ్ చేశాడు. అంటే భయం కల్పించింది మన జనమంతా కూడా వాళ్ళే. సో దయచేసి ఇంకా వాడికి భయం పుట్టించాలి. ఇండియాలో ఎక్కడ కనపడ్డామని చితకొట్టేయండి. నేనే చెప్తున్నాను, నాకు దొరికిన నేను కూడా చితకొట్టేస్తానండి. ఓవర్ టు స్టూడియో.